அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எஜுந்திராய் கும்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்கா தெஜுந்திராய் செம்பார்கொலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. గోపికలు నందగోపుని భవనమును చేరినారు. భవన పాలకుని ప్రార్థించి అతని అనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరిచి వారిని లోనికి వదిలినాడు. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా శయ్యలపై పడుకొని ఉన్నారు. వారిని ఈ పాశురములో గోపికలు లేపుచున్నారు. గురుపరంపరగా ముందు 10 మంది గోపికలను లేపినారు. నందగోప భవనమే ఆచార్య నిలయము. అందుచేత అర్హత సిద్ధించి వారు లోనికి ప్రవేశించినారు. ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రమును పొంది దానిచే ప్రతిపాదింపబడు భగవానుని ఎరిగి వానిని ఆశ్రయించిన భాగవతుల అభిమానమును ఆర్జించుకొనుటే జీవిత లక్ష్యము. ఇందు ఈ 4 ఇలా చూపబడినవి. ఆచార్య సమాశ్రయణము అనగా నందుని మేల్కొల్పుట, మంత్రప్రాప్తి అనగా యశోదను మేల్కొల్పుట, భగవత్ సాక్షాత్కారము అనగా శ్రీకృష్ణుని మేల్కొల్పుట, భాగవతాశ్రయణము అనగా బలరాముని మేల్కొల్పుట. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, ఆహారము కావలసిన వారికి ఆహారము, నీరు కావలసిన వారికి నీరు, ఇలా ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మేల్కొనుము. ప్రబ్బలి చెట్టు వలె సుకుమారమైన శరీరము గల యశోదా మేల్కొనుము. ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమా మేల్కొనుము. బంగారు కడియము దాల్చిన బలరామా మేల్కొనుము అని ఈ 4 లేపినారు. నందగోపుడు ధర్మాత్ముడు. కుమారుడు పుట్టిన సందర్భములో పలు దానములు చేసినాడని ప్రసిద్ధి. ఇది సహజము. అయితే ఈ దానగుణము శ్రీకృష్ణుని అందున్నది. అదే తండ్రిపై ఆరోపించి గోపికలు నందగోపాలని ఔదార్యమును వర్ణించినారు. ఆచార్యులకు కూడా 3 లక్షణములు ఉండవలెను. పరమాత్మ విధేయులై ఉండవలెను, జీవులను పరమాత్మ వద్దకు నడిపింపగలవారై ఉండవలెను, జీవుల వేదనను చూచి ఓర్వలేనంత ఉదారులై ఉండవలెను. అంబరము అనగా వస్త్రము, ఆకాశము అని అర్థములు. పరమపదమునకు పరమవ్యోమము అని పేరు. అట్టి పరమపదమును ఒసంగువాడు కనుక ఆచార్యుడు అంబరమును ఒసగువాడు అని ఎరుగవలెను. ఆచార్యుడే చల్లని జలమును ఇచ్చువాడు. విషయతృష్ణచే తప్తుడైన జీవుడగు పాంధునకు భగవద్గుణ చేష్టితములను తెలిపి భగవన్నామము అను జలమును ఇచ్చువాడు ఆచార్యుడు. పరిపూర్ణ బ్రహ్మానుభవము ఆత్మకు పోషకము. అట్టి పూర్ణ బ్రహ్మానుభవము అను ఆహారమును వసగువాడు ఆచార్యుడు. ఇట్లు వస్త్రమును, నీటిని, ఆహారమును కావలసిన వారికి ఇచ్చడి ఉదారుడు ఆచార్యుడు. ఇంతటి ఉపకారము చేసిన నందగోపుని స్వామి అనుచున్నారు. అట్లే మనము కూడా ఆచార్యుని స్వామిగా, మనను వారికే చెందిన సొత్తుగా భావించవలెను. అందుకే ఆచార్యులను స్వామి అని సంబోధించుట సంప్రదాయమైనది. తరువాత యశోదను లేపుచున్నారు. భగవానుని ఆశ్రయించునప్పుడు ముందుగా అమ్మవారిని ఆశ్రయించి ఆమె ద్వారా సర్వేశ్వరుని ఆశ్రయింపవలెను. ఆయనను ముందుగా నందగోపుని లేపుట ఏమి అని సందేహము కలగవచ్చును. గోపికలు జ్ఞానహీనులగుట చేతను, ఆర్తి చేతను, భయము చేతను ముందున్న నందగోపును దాటి యశోద దగ్గరకు వెళ్ళలేక ముందుగా నందగోపుని మేల్కొల్పినారు. అదియునుగాక మంత్రప్రాప్తికి ముందుగా ఆచార్య సమాశ్రయణము ఓనర్పవలెను. అందుచే ముందుగా నందగోపుని మేల్కొల్పినారు. పిల్లవానికి భర్తకు మధ్యలోనున్నది యశోద. జీవునకు పరమాత్మకు సంధానము కలిగించు లక్ష్మీ స్వరూపమును ఈ ఘట్టము సూచించుచున్నది. ఇట్లున్న యశోదను లేపి అనగా మంత్రమును లేపి మంత్రార్థమును అనగా శ్రీకృష్ణుని లేపుచున్నారు. శ్రీకృష్ణుని త్రివిక్రమా అనినారు. మా కొరకు నీవు వామనడువు కానక్కరలేదు.
భూమిని కొలువనక్కరలేదు, కనులు విప్పిన చాలును. నీ దివ్యమంగళ విగ్రహమును దాని సౌందర్యమును మాకు దర్శింపచేసిన చాలును అనుచున్నారు. సర్వేశ్వరుని సర్వవ్యాపకత్వము వామనావతారమున ప్రదర్శింపబడినది కావుననే ఆ చరిత్ర కీర్తింపబడినది. మా అన్నగారిని మొదట లేపి తరువాత నన్ను లేపవలెను అని శ్రీకృష్ణుడు పడుకొని ఉండగా బలరాముని లేపుచున్నారు. ఓ బలరామా, నీవు రామావతారమున లక్ష్మణుడవై జన్మించి పొందిన భాగ్యమును ఇప్పుడు అన్నగా జన్మించి పొందగలిగితివి అని పొగిడినారు. తిరుమంత్ర ప్రతిపాద్యమగు పరతత్వముగు శ్రీమన్నారాయణుని ఎరిగి వానికే చెందిన వారమని భావించుట కంటే వాని భక్తులకు చెందిన వారమని భావించుట మంత్రార్థ సారము. అష్టాక్షరి మంత్రముచే భగవత్ శేషత్వము ఎరుగట కంటే భాగవత శేషత్వము ఎరుగట ప్రధానము అని తెలియచున్నది. భగవంతుడగు నారాయణునికే చెందినవాడును అనుట మంత్రార్థము, భాగవతులకే చెందినవాడును అనుట మంత్రార్థ సారము. భాగవతుల ద్వారానే భగవంతుని సేవింపవలెను అని సంప్రదాయము. ఓ బలరామా, మేమీనాడు వచ్చి నిన్ను ఆశ్రయించినాము, నీవు సర్వేశ్వరుని మేల్కొల్పవైతివేమి అనుచున్నారు. అన్నకు తమ్ముడు ఎంత విధేయుడయుండునో విజ్ఞాన బలోపేతుడై భగవచ్చేషత్వనిష్ఠుడగు ఆచార్యునకు భగవానుడు అంత విధేయుడయుండును. అందుచేతనే భాగవతుల పాదములను ఆశ్రయించి వారి ద్వారా భగవానుని ఆశ్రయింపవలెను. ఇట్లు ఆచార్య సమాశ్రయణము, మంత్రప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థసారమగు భాగవత శేషత్వజ్ఞానము కలిగి చేతనులు తరింపవలెనని ఉపదేశించుచు గోపికలు నందుని, యశోదను, శ్రీకృష్ణుని మరియు బలరాముని ఈ పాశురములో లేపినారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.